అన్న ఏదో చూసుకుంటే ఇందాక మీరు ప్రెస్ మీట్ పెట్టి చలో ఢిల్లీ అని కూడా ప్రకటన చేయడం జరిగింది. ఏందన్న ఎందుకు ముఖ్య ఉద్దేశం ఏంది? అంటే మేము చలో ఢిల్లీ ప్రకటించాల్సిన నిరుద్యోగులను ఎందుకు ప్రకటించినాం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్ర నాయకులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రులు కానీ మా సమస్యల మీద స్పందిస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వితిన్ 24 అవర్స్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుండా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని మేము పక్కా సక్సెస్ చేసుకుంటాం. అదేవిధంగా వితిన్ 24 అవర్స్లో మేము పోతున్నాం చలో ఢిల్లీకి. అదేవిధంగా మాకు వితిన్ 24 అవర్స్లో వెబ్ నోట్ రాకపోతే 100% మేము చలో ఢిల్లీ వెళ్తాం మేము. కానీ అంటే ఏదైతే మీ స్టూడెంట్స్ని కూడా కొంచెం తిట్టడం జరుగుతుంది, ఏదంటే చూసుకుంటే అడ్డ మీద కూలీలు అన్నట్టు కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తిడుతున్నారు. సో ఏందన్న మీ వెనకాల పార్టీలు ఉన్నాయని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏది నిజంగా అదే అట్లాంటిది ఏమైనా ఉందా? మా వెనుక ఏ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ కానీ మా వెనుక లేదన్నా. మేము అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు మా వెంబడి ఉన్నప్పుడు ఏ పార్టీతో సపోర్ట్ చేసిరు మీరు? మా సమస్య జెన్యున్గా ఉంది కాబట్టి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిరు. ఈ రోజు కూడా మా సమస్య జెన్యున్గా ఉంది కాబట్టి ఇతర పార్టీలు మాకు సపోర్ట్ చేస్తున్నాయి. కానీ మా వెనుకల ఏ పార్టీ లేవు. మా వెనుకల ఏ పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ ఛాయాశక్తులు కానీ మా వెంబడి లేవు అనమాట. అంటే ఇంకోటి మేము గవర్నమెంట్కి కోరేది ఒకటే, ఏంది మా సమస్యలు జెన్యున్గా ఉన్నాయి, పరిష్కరించండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు డిఎస్సి హాల్ టికెట్లు వస్తున్నాయి. వితిన్ 48 ఆగస్టు 6 దాకా మాకు డిఎస్సి ఎగ్జామ్ ఉంది. వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 కండక్ట్ చేస్తారు. అంటే గ్రూప్ 2 సిలబస్ వేరు, డిఎస్సి సిలబస్ వేరు, అన్ని సిలబస్ వేరు అనమాట. ఇప్పుడు వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల 4 పేపర్లు ఉంటాయి. గ్రూప్ 2 ఎగ్జామ్లో 4 పేపర్లు రాయడం అనేది మానసికంగా చాలా కుంగిపోతున్న నిరుద్యోగులు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీ మీద కూడా ఉంది. అయితే ఇప్పుడు డిఎస్సి అనేది ఎగ్జామ్ అయిపోయిన వెంబడే వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 నిర్వహిస్తారు కాబట్టి తర్వాత గ్రూప్ 1 ఉంది. మేము సీక్వెన్స్ పాటించవలసిన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సీక్వెన్స్ ఏ విధంగా అంటే గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ అనమాట, గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్. సేమ్ సిలబస్ ఉన్న గ్రూప్ 3 ఏమో నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఇదే సేమ్ సిలబస్ ఉన్న గ్రూప్ 2 ఏమో ఆగస్టులో కండక్ట్ చేస్తారు. ఈ ఆగస్టులో కొంచెం తీసుకుపోయి డిసెంబర్లో గ్రూప్ 2 నిర్వహిస్తే మేము ఫస్ట్ డిస్క్రిప్టివ్ రాసిన తర్వాత ఏమో మేము ఆబ్జెక్టివ్ రాసుకుంటాం అనమాట. ఇదే మా సమస్య. జెన్యున్ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇప్పుడు ఊకే రాద్యంతం చేస్తారు. మేము రోడ్ల మీద తిరుగుతాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? కేసులు పెడుతున్నాం, లాఠీ చార్జీలు. మేమైనా నిరుద్యోగులం ఏమైనా గుండాలామా లేకపోతే తీవ్రవాదులమేమో? మా మీద ఎందుకు ఇంత ఈ ప్రభుత్వం కక్ష కట్టింది మాకు? అంటే గతంలో అధికారం కోసం మిమ్మల్ని వాడుకోవడం జరిగింది, ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి. సో ఏం చెప్తారు దీనికి? అంటే పట్టించుకోవాలి, ఎందుకు పట్టించుకుంటలే మాకు కూడా అర్థమవుతలేదన్న. ఇప్పుడు మేము జెన్యున్ ఉన్న సమస్యను కొట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని వెనక్కి నెట్టిస్తారో ఏమైతలే అర్థమవుతలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్లో ప్రకటించారు ఏంది ఆ డిసెంబర్ కల్లా అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, అన్ని ఎగ్జామ్స్ అయిపోవాలని. మేము కూడా అదే కోరుతున్నాం. డిసెంబర్ కల్లా అన్ని ఎగ్జామ్స్ అయిపోవాలని మేము కోరుకుంటున్నాం. అందుకే ఈ గ్రూప్ 2ని తీసుకుపోయి ఇక్కడ డిసెంబర్లో కండక్ట్ చేసి ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేసేయండి అని మా బాధ కూడా అదే. కాకపోతే జరుగుతున్నా కూడా అంటే మీరు టీజీపీఎస్సీ ముట్టడి చేయడం జరిగింది, మొన్న విద్యాశాఖను కూడా ముట్టడి చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం మీ పట్ల మీ డిమాండ్స్ పట్ల ఎట్లాంటి స్పందన లేదు. సో ఏం చెప్తారన్న ప్రభుత్వానికి మీరు ఇచ్చే డిమాండ్స్ ఏంటి అసలు? మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. మా సమస్యను పరిష్కరించకపోతే రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లలో మేము ఊరూరా తిరిగి మా అయ్య బాబులను మా అమ్మ అందరినీ జాగృతపరిచి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళని చీపురు గట్ట తిరిగేసి కొట్టవలసిందిగా మేము మా అమ్మని చెప్పిన ఆల్రెడీ, మా అయ్యను కూడా చెప్తాం. మేము అందరినీ చెప్పి కాంగ్రెస్ నాయకులు ఎవరైనా స్థానిక ఎలక్షన్లలో మా సమస్యలు పరిష్కరించకుండా స్థానిక ఎలక్షన్లో ఓటు అడగడానికి ఎవరైనా వస్తే వాళ్ళని పక్క తరిమి కొట్టడమే కాకుండా వాళ్ళ మీద మేము పోటీ కూడా చేస్తాం, నామినేషన్ వేస్తాం, పోటీ కూడా చేస్తాం. రైట్ థ్యాంక్ యూ.